ఎన్టీఆర్ జిల్లా కొండూరు గంపలగూడెం ప్రాంతాలు మరో ఉద్యానంలా మారుతున్నాయని పేర్కొన్నారు. కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ బహిరంగ లేఖ రాశారు. ప్రతి గ్రామానికి కృష్ణ జలాలను సరఫరా చేయడం, కొండూరు ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం, కిడ్నీ బాధితులకు పెన్షన్లు, పోషకాహారం, ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే జనజీవన్ ప్రాజెక్టు ఎన్టీఆర్ జిల్లా త్రివూరు నియోజకవర్గం కొండూరు గంపలగూడెం తదితర గ్రామాలు పరిస్థితి అత్యంత దమనీయంగా నెలకి 5 చొప్పున చనిపోతున్నటువంటి మరణ మృదంగాలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే ఈ రోజున మంచినీటి పైప్ లైన్లో కృష్ణా జిల్లాల సరఫరాకి శ్రీకారం చుట్టింది. అత్యంత నాసిరకంగా పనులు సాగినాయి 2024 నుంచి 26 వరకు. అఫీషియల్గా ఈనాటికి అది ప్రారంభం కాల. పైగా పొల్యూటెడ్ వాటర్, కలుషితమైనటువంటి వాటర్, ఇసుక సిలికాన్ కలిపినటువంటి వాటరు ఉండటం వల్ల, ఫ్లోరైడ్ వాటర్ వలన ఇవాళ కిడ్నీ గర్భస్థ శిశువు కూడా కిడ్నీ వ్యాధితోటి పుడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కమ్యూనిస్టులుగా చేసిన పోరాటాల ఫలితంగా ఈ రోజున కొంతమేరకు చర్యలు చేపట్టింది. కానీ అది పూర్తి స్థాయి చర్యలుగా మాత్రం కొనసాగినటువంటి పరిస్థితి లేదు. పోషకాహారం ఇవ్వరు, మరమ స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. చేస్తున్నారా? గత ప్రభుత్వంలోనూ జరగలేదు. ఈనాటి ప్రభుత్వం కూడా ఉదాసీనతతోటి కిడ్నీ వ్యాధుల పట్ల, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ దళిత వర్గాలు, బీసీలు ఉన్నటువంటి ప్రాంతాల బీసీ కాలనీ కానీ, లేదా అనేక భూక్యా తండాలు కానీ, అనేక తండాలు 50 తండాల పైన ఉన్నటువంటి ప్రాంతం. బట్ ఆ ప్రాంతంలో ఇవాళ చేసినటువంటి చర్యలను చూస్తుంటే చాలా చేసింది, ఇప్పటివరకు ఆచరణ లేదు. కాబట్టి తక్షణమే ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసి ఆ కుళాయి ద్వారా కృష్ణా జిల్లాలో సరఫరా చేస్తే కొంతమేరకు కిడ్నీ బాధితులు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఇమీడియట్గా వెంటనే తక్షణమే డయాలసిస్ సెంటర్ని దాన్ని పడాలని చెప్పి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని, దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిబిఐగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర